నాకెప్పుడు అలవాట్లేదు, ముందే మీరు చెప్పండి. అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు విజయనగరంలోని మన సబ్స్క్రైబర్ ఇంటికైతే వచ్చామండి. మాకు వీళ్ళు ఎవరో తెలియదు, కానీ నా వీడియో చూస్తూ ఉంటారట. చక్కగా కామెంట్స్ అయితే పెట్టేవారు. అమ్మ మాకు తెల్లగలిజేరు కావాలి అనేసి సంవత్సరం నుంచి నాకు మెసేజ్లు పెట్టి 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 విజయలక్ష్మి గారు చదువులా అని వస్తుంది. ఒక కామెంట్ మీరు చూడండి, నా వీడియోస్లో ఉంటుంది మేడం గారు కామెంట్. అయితే అమ్మ తీసుకొస్తాను ఇస్తాను అంటున్నాక నాకు వీలు కాక రాలేకపోయాను. కానీ ఇప్పటికైనా సరే మీ ఇంటికి రావడం నాకైతే సంతోషంగా ఉందండి. ఇది కూడా తెల్లగలిజేరు మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఓడబ్ల్యూడీసీ మీ మొక్కలకి వాడండి. చక్కగా పెరటి తోట చేస్తున్నారు, టెర్రస్ గార్డెనర్ కాదు, పెరటి తోట చేస్తున్నారు చక్కగాను. నాకు చాలా సంతోషం అనిపించింది. సిటీ మధ్యలో అండి, విజయనగరం సిటీ మధ్యలో కూడా వీళ్ళు మొక్కలు పెంచాలనే కోరికతో ఈ కాస్త ప్లేస్ని చక్కగా మంచి మెడిసినల్ ప్లాంట్స్ ఎక్కువగా వీళ్ళ దగ్గర కనిపించాయి నాకైతే మాత్రం. ఆకుకూరలు, పూర్వం ఆకుకూరలు అవన్నీను, అలాగే ఉసిరికాయలు, మల్టీవిటమిన్, మీరు అడిగిన కామంచి మొక్క నేనైతే చిన్న గిఫ్ట్ మీకు ఇస్తున్నాను. మేడం అక్కడి నుంచి అంత దూరం నుంచి మా ఫోన్ నంబర్ చూసి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అసలు మీ నంబర్ కూడా తెలియదు, అసలు ఎలా గ్యాదర్ చేసుకున్నాం అనేసి. అంటే నా నెంబర్ వీళ్ళకి ఎలా వచ్చింది అంటే అడిగారు చాలాసార్లు నెంబరు, కానీ నేను ఇవ్వలేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో పెట్టలేం కదా అని వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని చాలా కష్టాలు పడి ఒక సంవత్సరం ఇంకా ఒకే ఊర్లో ఉండి కూడా ఒక సంవత్సరం కలగలిగాము. చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఒక చెట్టు చూసారా, చెట్టు మామిడికాయలు తెంపించారు. నాకైతే మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళ పెరట్లో మంచి మామిడి చెట్టు ఉందండి. ఫస్ట్ టైం కాస్తుందట ఈ సంవత్సరమే. కాసంటే ఇదిగోండి చూసారా, మా మ్యాంగోస్ ఇచ్చారు. ఎంత సంతోషం కదండి. వాళ్ళు పెంచుకున్న సేంద్రియ పద్ధతిలో చేస్తున్న వాళ్ళ మామిడి చెట్టు, పెరట్లో ఉన్న మామిడి చెట్టుకాయలు ఫస్ట్ క్రాప్ నేను తీసుకుని నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ని మనం కలవడం అంటే చాలా చాలా సంతోషం కదా. ఇలా అవకాశం ఉంటే ఏ ఊర్లోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా మన సబ్స్క్రైబర్స్ అందరం కలుద్దాం.